హలో గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్తూరమ్మాయి సిరి. నేను ఇప్పటి వరకు వీడియోస్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ చూడాలి అనిపిస్తే నా బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ చూడండి, నచ్చండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను కొన్ని పికిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో ఇప్పుడు పికిల్స్ కదా. సో నేను పికిల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటాను. ఆ పికిల్స్ ఎలా వచ్చాయి ఏంటనేది. అది నేను ఎవరి పికిల్స్ ఆర్డర్ చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా? పల్లెటూరు రుచుల నుంచి ఆర్డర్ చేశాను. అదే టైగర్ మాయా, టైగర్ జీ వైటీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. అదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, కంపేర్ టు అదర్ పికిల్స్లో వీళ్ళ ప్రైస్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. బట్ వన్ థింగ్, డెలివరీ ఛార్జెస్ లేదు వీళ్ళ దాంట్లో. సో అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా నేను డిపి ఫుడ్స్ వాళ్ళ పికిల్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అది నార్మల్ చికెన్ పికిల్ అండ్ ప్రాన్ పికిలే. అది కూడా రివ్యూ చేసినాను, షార్ట్ వీడియో పెట్టున్నాను, చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. అది కూడా 250 గ్రామ్సే పెట్టుకున్నాను పల్లెటూరు రుచుల నుంచి. ఇది వచ్చేసి చికెన్ గోంగూర అనమాట, గోంగూర చికెన్. ఇంకొకటి వచ్చేసి ప్రాన్స్ పికిల్, 250 గ్రామ్స్ ప్రాన్స్ పికిల్ పెట్టుకున్నాను అనమాట. ఈ రెండు ఇది కూడా మీతో షేర్ చేసి ఇది నేను ఆర్డర్ చేసుకున్న 9 డేస్కి వచ్చేసింది నాకు. 9 డేస్ విత్ ఇన్ 8-9 డేస్లో రిసీవ్ అయిపోయింది అనమాట ప్రోడక్ట్. 23rd or 24th ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్కి సెకండ్కి వచ్చింది నాకు. నిన్న వచ్చింది అనుకుంటా, ఫస్ట్కి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. బట్ వన్ థింగ్ ఏంటంటే, వీళ్ళ దాంట్లో నాకు నచ్చింది, లోగో అంత ఇచ్చారు. వాళ్ళు డిపి ఫుడ్స్ వాళ్ళు ఇచ్చారు. డిపి ఫుడ్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు చేశారు, బెస్ట్ బిఫోర్ అవంతా ఏం మెన్షన్ చేయలేదు. అండ్ వాళ్ళు లైసెన్స్ నెంబర్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. వీళ్ళు అవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. నేను ఆర్డర్ చేసిన 2 days తర్వాత ప్రిపేర్ చేసి వాళ్ళు పంపించారనమాట. 26th స్టార్ట్ చేశారు ప్రిపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ బెస్ట్ బిఫోర్ 2 months అనమాట. ఇది చాలా బాగా నచ్చింది అనమాట నాకు. వీళ్ళ దాంట్లో ప్యాకింగ్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు, చాలా మంచిగా వచ్చింది. డిటీడీసీ చేశారు, ఫాస్ట్గానే వచ్చేసింది. నేను ఉంటుంది మన ఆంధ్ర స్టేట్, తెలంగాణ కాదు, అదర్ స్టేట్స్లో ఉంటున్నా. సో అయినా కానీ నాకు భిన్నాన్ని రిసీవ్ అయ్యింది అనమాట ప్రోడక్ట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఈ పికిల్స్ని మీకు రివ్యూ చేసి చూపిస్తాను, చెప్తానమాట ఎలా ఉన్నాయి, వర్తిట కాదా అని చెప్పేసి. ఇది నాకు అరౌండ్ 800+ పడింది. 250 గ్రామ్స్ 800 అలా అయిందనమాట. సో మీకు కూడా నచ్చితే మీరు ఆర్డర్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీతో ఓపెన్ చేసి రివ్యూ చేసి మీకు చూపిస్తాను అనమాట టేస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ మనం ప్రాన్స్ పికిల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లేయర్ ప్యాకేజ్, ఇంకా 2 layers ఉన్నాయన్నమాట. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. చూసినట్లయితే ఇది కూడా ఓపెన్ చేసి టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇది వచ్చేసి ప్రాన్స్ పికిల్. ఇదేమి 3rd layer ప్యాకేజింగ్ అనమాట. ఇదేమీ లీకేజ్ రాలేదు అసలు. 3rd layerలో కూడా ఏం లీకేజ్ లేదు, బాగుంది. ప్యాకేజింగ్ అంతా నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి గోంగూర పికిల్ లీకేజ్ అయిపోయిందనమాట. ఇది 2nd layer. 3rd layer కూడా ఓపెన్ చేయలేదు. 3rd layerలో మొత్తం లీకేజ్ అయ్యిందనమాట. ఇది ఇంకొక లేయరు, అట్లే పెట్టాను. ఇంకా ఓపెన్ చేస్తే బయట ఆయిల్ అంతా వచ్చేసింది. మీకే చూస్తాను, ఇక్కడ ఆయిల్ అంతా వచ్చేసింది కదా, చూడండి, లీకేజ్ వచ్చేసింది 3rd layerలో. బట్ బెటర్ 3 layers ఇవ్వడం వల్ల మనకు అవుట్ సైడ్ లీకేజ్ అవ్వకుండా బాగుందన్నమాట. అదొక సేఫ్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాము ఇప్పుడు, ఓకేనా? ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఫ్యాన్ లేకుంటే స్వెట్ ఎక్కువ అయిపోతుంది. కొంచెం ఫ్యాన్ వేసుకున్నాను, సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇగ్నోర్. ఇది వచ్చేసి ప్రాన్స్ పికిల్ అనమాట. ట్రై చేద్దామా? ప్రాన్ పికిల్ ఎట్లుంటుందో. డిపి ఫుడ్స్ కూడా నేను రివ్యూ పెట్టాను, దాంతో కంపేర్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, మిక్స్ చేశాను మొత్తం. ఇవి చిన్ని రొయ్యలు, పెద్ద రొయ్యలు. డిపి ఫుడ్స్ వాళ్ళది కొద్ది పెద్దగా ఉన్నాయి అన్నమాట రొయ్యలు. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకది అన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి గోంగూర చికెన్ తీసుకుంటున్నాను. గోంగూర చికెన్ కింద ఆయిల్ అయితే మస్తు వచ్చింది, చూడండి, ఆయిల్ అయితే మస్తుగా వచ్చింది. ఓకే, ఇది గోంగూర చికెన్ అనమాట, కొంచెం గ్రేవీ.
దట్స్ ఇట్. లాస్ట్ టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఫస్ట్ ఏది చేయను, ఇది చేస్తా ఫస్ట్. ప్రాన్, ఎందుకంటే ఆల్ టైమ్ మై ఫేవరెట్ ప్రాన్ అనమాట. ఎందుకు ప్రాన్ చాలా ఇష్టమవుతుంది, మాకు దొరకదు ఎక్కువ మేము ఉన్న చెట, అందుకే చికెన్ కన్నా నాకు ప్రాన్ ఇష్టమవుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ సెషన్. ప్రాన్ ముక్కలు కొంచెం స్మెల్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట, అంత మంచిగా లేదు. నేను డీపీ ఫుడ్స్కి నాకు ఎక్కువ ముక్కలు ఇవ్వలేదు, డీపీ ఫుడ్స్ వాళ్ళు తక్కువ ఇచ్చారు ముక్కలు. ద థింగ్ వీళ్ళు ఏంటంటే ముక్కలు తక్కువ ఉంది, టేస్ట్ బాగుంది, పర్లేదు, టేస్ట్ ఓకే, నాట్ బ్యాడ్, ఓకే. ఇది టేస్ట్ అంతగా లేదు కంపేర్ చేసి, కానీ అది స్పైసీ ఉంది, ఇది స్పైసీ ఉంది. అది టేస్ట్ కొంచెం ముక్కలు అంత స్మెల్లీగా లేకుండా మంచిగా ఉన్నాయి అనమాట. ఇది కొంచెం స్మెల్ అనిపిస్తుంది ఎందుకు నాకు ముక్కలు. ఇది ప్రాన్ పికిల్ అనమాట. అలాగే గోంగూర పికిల్, గోంగూర చికెన్, నాట్ మటన్, చికెన్ అనమాట. ఇది నేను బోనే తీసుకున్నాను. వాటర్ వస్తున్నాయి, ఐ మీన్ కొంచెం స్పైసీ ఉంది. మేబీ పికిల్స్ ఇలానే ఉండాలేమో, కానీ కొంచెం ఇది ఉప్పు కూడా తెలుస్తుంది, గోంగూర కొంచెం సాల్టీ అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా నాకు చికెన్, గోంగూర చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్లో గోంగూర చికెన్ ఓకే, కొంచెం సాల్ట్ ఎక్కువైంది, టేస్ట్ పర్లేదు. అండ్ ప్రాన్ పికిల్ అంత నాకు నచ్చలేదు, ఆ ముక్కలు కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అనమాట, నా ఫీలింగ్ అది. కంపారిటివ్లో నేను డీపీ ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే నాకు డీపీ ఫుడ్స్తే కొంచెం బెటర్ అనిపించింది. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, టేస్ట్ ఓకేష్గా ఉన్నింది. ఆ రోజు నాకు ప్రాన్ పికిల్ సేమ్ క్వాంటిటీ ఆర్డర్ చేసుకున్నా, బికాజ్ ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేసుకోలేదు. ప్రాన్ ½ kg ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు 8 pieces 9 pieces కూడా రాలేదు, దానివల్ల డిసప్పాయింట్మెంట్ అయ్యాను. బట్ ఓకే, టేస్ట్ అయితే కంపేర్ టు దిస్ అదే బాగుంది. వీళ్ళు చిన్న చిన్న రొయ్యలు వాడుతున్నారనమాట. చూడండి సైజ్ చాలా చిన్నది వీళ్ళది, వాళ్ళది పెద్దగా ఉన్నింది. నా వీడియోలో నేను షార్ట్ పెట్టున్నాను, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తానమాట. చూడండి, నాకు డిపి ఫుడ్స్ వాళ్ళది కొంచెం టేస్ట్ పరంగా నాకు బాగా అనిపించింది అనమాట. ఇది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది, స్పైస్ కన్నా ఘాట్ ఎక్కువ ఉందన్నమాట. ఘాటు తెలుసు కదా, నార్మల్ స్పైస్ వేరేలా ఉంటుంది, ఘాటు నోరంతా మండుతూ ఉంటుంది, స్పైస్ కడుపులోకి వెళ్ళకపోతుంది, అట్లుంటుంది. ఓకే, పర్లేదు, ఎవరైనా ఒక్కసారి 2 సార్లు టేస్ట్ చేయడానికైతే తీసుకోవచ్చు, కానీ అదే పనిగా తీసుకునే అంత గొప్పగా ఏం లేదు చెప్పాలి అంటే. సో అది మీ ఇష్టం, మీరు టేస్ట్ చేయాలి, మీరు తీసుకోవాలనుకుంటే దట్స్ యువర్ చాయిస్, దట్స్ మై రివ్యూ. నాకు నచ్చిందా లేదా అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.